హాయ్ అందరికీ. మీకు మాట ఇచ్చినట్టుగానే రోజుకు కాన్సెప్ట్ నేర్పిస్తున్న 5 నిమిషాలు అని చెప్పాను. ఆ విధంగానే ఈరోజు డే 4. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమ్ అనేది తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ 2018 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఉన్న క్వశ్చన్ చాలా బెస్ట్ క్వశ్చన్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, ఒకటి వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలాగా ఈ సమ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఫార్ములా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అంటేని మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో అదే ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా. ఇక T అంటే టైం పీరియడ్, అంటే ఎంత టైం వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పెర్ యానం అని ఇచ్చాడు అనుకో, మనం టైంని ఇయర్స్లో తీసుకోవాలి. కానీ కొన్ని పర్ మంత్స్ అని ఇస్తాడు, అలా ఇస్తూ ఉంటాడు. ఓకేనా. అంటే మా ఆడిచ్చే ఇంట్రెస్ట్ రేట్ని బట్టి మనం తీసుకుంటూ మారుతూ ఉంటుంది టైం అనేది. ఇక్కడ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఏమని తీసుకున్నాం అనేది. ఓకేనా. ఈ 3 టర్మ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చినా కూడా ఇదే సేమ్ ఈ టర్మ్స్ ఉంటాయి, కానీ చిన్న ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఈ సమ్ అనేది ఎలా చేయాలో చూసుకుంటే, ఇప్పుడు మనం సమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు. ఏ అనేవాడు బీకి సికి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడంట, బీకి ఎంత ఇచ్చాడంటే అమౌంట్ అంటే 5,000 రూపీస్ ఇచ్చాడు. సికి వచ్చేసరికి 3,000 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు. బీకి ఇచ్చిన టైం పీరియడ్ ఏమో 2 years అంట, ఇక్కడ సికి ఇచ్చిన టైం పీరియడ్ ఏమో 4 years అంట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఇచ్చాడు మనకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమంటే చూడండి, ఈ రెండింటికి వచ్చిన ఇంట్రెస్ట్ అంట ఎంతంట, 2,200 రూపీస్ అంట. ఓకేనా. ఈ ఇంట్రెస్ట్ అనేది రెండింటి వల్ల వచ్చింది. రేట్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంతకి ఇచ్చాడు అని అడుగుతున్నాడు. 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. ఓకేనా. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, PTR ఫస్ట్ టోటల్ ఇంట్రెస్ట్ ఏంటి, బి ఇచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ సి ఇచ్చిన ఇంట్రెస్ట్ కదా 2,200 అని. ఇక్కడ బి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అని చెప్పి PTR/100 అంటే 5,000 ఇంటూ టీ టైం ఎంత ఇచ్చాడు 2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి మనం R అనుకుందాం బై 100 ప్లస్ ఇక్కడ ఎంత 3,000 ఇంటూ 4 ఇంటూ R/100 ఈక్వల్ టు 2,200. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి 100R ప్లస్ 3 4 0 12 కాబట్టి 120 R ఈక్వల్ టు 2,200. ఇక్కడ 220 R ఈక్వల్ టు 2,200. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే R అనేది 10%. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 10% వచ్చింది సమ్కి. చాలా బెస్ట్ క్వశ్చన్ అండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్. నేను వీడియో చేస్తానంటే అది మీకు యూజ్ అవ్వాలా, అదే మీ వల్ల నేను గ్రో అవ్వాలా, ఆ మెయిన్ ఉద్దేశంతోనే చేస్తాను ఈ వీడియోస్ అన్ని మీ నుంచి. అలానే ఇలాంటి సమ్స్ అనేవి రోజు తీసుకొస్తూ ఉంటాను, ఏదో ఒక సమ్. అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్. ఓకేనా. నేను అర్థమైతే కాన్సెప్ట్ అని చెప్దాం అనుకున్నాను. మీరు డిఫరెంట్ మోడల్స్ అనేవి ఎలా ఇస్తున్నారో, ఎలాంటి మోడల్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి అని చెప్దాం అనుకుంటున్నాను. అందుకోసమనే ఈ సిరీస్ అనేది తీసుకొచ్చాను. నేను మీకు కూడా చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో అందరికీ వచ్చి సమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 సమ్స్ ఇచ్చాడు అనుకో, 100లో 50 సమ్స్ అందరికీ వస్తాయి. అందరికీ వచ్చినా కూడా మనకి జాబ్ రావాలంటే ఏం కావాలా, అందరితో ఈక్వల్గా ఉండకూడదు, అందరికన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఎవరికి రాని సమ్మలు కూడా మనకు వచ్చి ఉండాలి. అందుకోసమని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా. అంటే మీ సపోర్ట్ అనేది నాకు దొరికింది అనుకో, ఈ సిరీస్ ఇంకా గ్రో అవుతుంది. నేను ఇంకా ఫ్యూచర్లో ఫుల్ వీడియో కాన్సెప్ట్లు కూడా 1 hour స్టార్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఒక సెప్టెంబర్ ఆ టైంకి నెక్స్ట్ మంత్కి నేను ఎగ్జామ్ దగ్గర పడి కొద్ది నేను 1 monthకి 1 hour కాన్సెప్ట్ అనేది చేస్తూ ఉంటాను. 30 hours 30 కాన్సెప్ట్స్. ఓకేనా. మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ.